రక్తంలో ఉండే చాలా కీలకమైన అంశాలే ప్లేట్లెట్స్. రక్తం గడ్డగట్టడానికి ఉపయోగపడే ఇవి మీ జీవితంలోనూ ఇప్పటికీ మీ ప్రాణాలను అనేకసార్లు మౌనంగా కాపాడే ఉంటాయి. మీరు ఇప్పటికే డెంగ్యూ ఫీవర్ గురించి వినే ఉంటారు. ఈ ఫీవర్ వచ్చినప్పుడు శరీరంలో ప్లేట్లెట్ స్థాయిలు తీవ్రంగా తగ్గిపోతాయి. దాంతో ప్రాణానికి ప్రమాదం ఏర్పడుతుంది. లో బ్లడ్ ప్లేట్లెట్స్ ను టెక్నికల్ గా థ్రోంబోసైటోపెనియా అని పిలుస్తారు. ఈ వైరస్ కు కారణం జన్యుపరమైన మెడికేషన్స్, ఆల్కహాల్, వైరస్, గర్భధారణ మరియు ఇతర కొన్ని ప్రత్యేకమైన వ్యాధుల ద్వారా కూడా ఈ వైరస్ వ్యాప్తి చెందవచ్చు. అలా వ్యాప్తి చెందకుండా ఉండాలన్నా లేదా ప్లేట్లెట్ స్థాయిలు తగ్గకుండా ఉండాలన్నా ఐరన్ అధికంగా ఉన్న ఆహారాలను ఎక్కువగా తీసుకోవాలి. శరీరంలో ప్లేట్లెట్స్ తగ్గినప్పుడు అతి తక్కువ సమయంలో ప్లేట్లెట్స్ ను అభివృద్ధి చేసే కొన్ని ప్రత్యేకమైన ఆహారాలను తీసుకోవడం వల్ల నేచురల్ గానే ప్లేట్లెట్స్ పెరుగుతాయి. ప్లేట్లెట్స్ తక్కువగా ఉన్న సమస్యతో బాధపడేవారు తప్పనిసరిగా అధిక విటమిన్స్ మరియు మినరల్స్ ఉన్న ఆహారాలను తీసుకోవడం ద్వారా కూడా శరీరం ఎక్కువ ప్లేట్లెట్స్ ను ఉత్పత్తి చేస్తుంది. అది అనారోగ్యకరమైన శరీరం నుండి త్వరగా కోలుకునేందుకు సహాయపడుతుంది. ప్లేట్లెట్స్ ను నేచురల్ గా అభివృద్ధి పరచుకోవడం కోసం ఈ విధంగా ప్రత్యేకమైన హెర్బల్ రెమెడీస్ ను ఇవ్వడం జరిగింది. మీలో ప్లేట్లెట్స్ తగ్గాయని తెలుసుకోగానే వెంటనే ఐరన్ పుష్కలంగా ఉన్న 2 ఆహారాలు, హెర్బల్ రెమెడీస్ తీసుకోవడం చాలా ముఖ్యం. మరి ఆ పవర్ఫుల్ హెర్బల్ రెమెడీస్ ఏంటో ఒకసారి చూద్దాం. బొప్పాయి. బ్లడ్ లెవెల్ తక్కువగా ఉన్నప్పుడు వెంటనే బొప్పాయి తీసుకోవడం మంచిది. అందుకు మీరు చేయాల్సింది బొప్పాయి ఆకులను కొద్దిగా నీళ్లు పోసి మీడియం మంట మీద ఉడికించాలి. ఆ నీటిని వడగట్టి రోజుకు 2 సార్లు త్రాగడం వల్ల ప్లేట్లెట్స్ తగ్గుతాయి. వీట్ గ్రాస్ హెర్బ్. దీన్నే గోధుమ గడ్డి అని పిలుస్తారు. దీన్ని రెగ్యులర్ డైట్ లో చేర్చుకుంటే ప్లేట్లెట్ కౌంట్ పెరుగుతుంది. వీట్ గ్రాస్ జ్యూస్ లో కొద్దిగా నిమ్మరసం మిక్స్ చేసి తాగాలి. ఇలా చేయడం వల్ల ప్లేట్లెట్ కౌంట్ పెరుగుతుంది. ఇంకా ఎర్ర రక్త కణాలు, తెల్ల రక్త కణాలు సపోర్ట్ చేస్తుంది. ఆకుకూరలు. శరీరంలో ప్లేట్లెట్స్ తక్కువగా ఉన్నప్పుడు విటమిన్ కే పుష్కలంగా ఉన్న గ్రీన్ లీఫీ అనగా ఆకుకూరలు తీసుకోవడం మంచిది. ఆకుకూరలు, కాలే మరియు ఇతర గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్ తీసుకోవడం వల్ల ప్లేట్లెట్ కౌంట్ ను అభివృద్ధి పరుచుకోవచ్చు. ఉసిరికాయ. ఉసిరిలో విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది. జ్యూస్ రూపంలో లేదా ఫ్రూట్ రూపంలో తీసుకోవడం వల్ల ఇమ్యూనిటీ లెవెల్ పెరుగుతుంది. వేగంగా డెంగ్యూ ఫీవర్ తగ్గుతుంది. గుడిచి. శరీర ఉష్ణోగ్రతను తగ్గించడంలో ఉమ్మెత్త ఆకులు బాగా ఉపయోగపడతాయి. డెంగ్యూ వైరస్ బారి నుంచి తగ్గించి జ్వరాన్ని నివారించడానికి ఈ ఆకులు తోడ్పడతాయి. తులసి. డెంగ్యూ జ్వరాన్ని నివారించడానికి తులసి ఆకులు చక్కటి పరిష్కారం. రోజుకి 2 సార్లు 10 నుంచి 15 తులసి ఆకులు నమలడం వల్ల రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. అలోవెరా ఎమినో యాసిడ్స్ పెంచి బ్లడ్ ప్లేట్లెట్స్ లెవెల్స్ ని పెంచుతుంది. డెంగ్యూ ఫీవర్ బారిన పడిన వాళ్లలో ఈ సమస్య ఎక్కువగా ఉంటుంది కాబట్టి ముందు బ్లడ్ ప్లేట్లెట్స్, ఎమినో యాసిడ్స్ పెంచుకునే ప్రయత్నం చేయాలి. ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు పెద్దలు. సో మేము పెట్టే అప్డేట్స్ ని రోజు ఫాలో అవుతూ మీ ఆరోగ్యాన్ని కాపాడుకోండి. మీకు ఏమైనా టిప్స్ తెలిసే కామెంట్లో పోస్ట్ చేయండి. చివరిగా సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.